నా బిడ్డ నన్ను తీసుకొస్తుంది. అప్పుడు ఆ యమజ పని పూర్తి చేస్తాను. ఇద్దరూ చిలక గోరింకల్లాగా హ్యాపీగా కలిసి జీవించండి. ఏదో నిన్ను యమజని చూసుకుంటూ బతికేయాలనుకుంటున్నాన్రా. తనుంటేనే నాకు వంట గురించి బెంగే ఉండదు. అమ్మ మన గురించే చెప్తుంది. పర్లేదు, కావేరిని ఇక్కడే ఉండనివ్వు. వీళ్ళంతా కావాలనే ఇక్కడికొచ్చారు. బావకి గతం గుర్తు చేయడానికే ట్రై చేస్తారు. వీళ్ళని ఎలాగోలాగా ఆపాలి. వర్షం పడ్డాక గొడుగు కోసం ఎతికితే ఏం లాభం యమజా? ఇప్పుడు ఏం ఆలోచించినా, ఎంత ఆలోచించినా ఉపయోగమేమీ లేదు. అయ్యయ్యో యమజ, కోతి కోపంగా చూసినంత మాత్రాన కొబ్బరి చెట్టు పైనున్న కాయ తెగిపడుతుందా చెప్పు? ఇక నీతో లాభం లేదని తట్టాబుట్టా సర్దేసుకుంటున్నాము. ఎందుకా? కావేరిని చూసావు కదా, తాళిబొట్టుని మండే గుండెని లోపల దాచుకొని పైకి నవ్వుతూ గెటప్ మార్చుకొని వచ్చేసింది. అంటే పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వచ్చింది. తనకి భువన, కాకి ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ఇక నీ పప్పులేమి ఉడకవు. అలా చూడకు యమజా, ఏం చేస్తాం? విధి లభీయమైనది. ఏంటి?